ఓవరాల్గా ట్రెండ్ అప్ ఉన్నది. ఎస్టర్డేస్ క్లోజు ఈ ఫస్ట్లో బ్రేక్అవుట్ అయింది. ఇంట్రాడే బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ బ్యాండ్ రీటెస్ట్ గురించి వెయిట్ చేస్తా. బ్యాండ్ రీటెస్ట్కి వచ్చింది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బ్యాండ్ రీటెస్ట్కి వచ్చినప్పుడు ముఖ్యంగా పుట్టుకు సంబంధించేసి కింది నుంచి మళ్ళీ బ్యాండ్ లోపలికి రావాలి. కాల్ అనేది ఇమ్మెటీరియల్ అవుతుంది, వైస్ వర్సా. అట్లనే మార్కెట్ ఫాలింగ్లో ఉన్నప్పుడు కింది నుంచి బ్యాండ్ రీటెస్ట్కు స్పాట్ వచ్చినప్పుడు పుట్ ప్రైస్ అనేది కొంచెం ఇమ్మెటీరియల్ అవుతుంది. ముఖ్యమైన క్రైటీరియా వచ్చి కాల్ అవుతుంది. అప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కాల్ రీటెస్ట్కి రావాలి. ఇప్పుడు నేను పుట్ ఏదైతే రావాలంటున్నా అట్లా కాల్ రీటెస్ట్కి రావాల్సి వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా ట్రెండ్ అప్ ఉన్నది. ఎస్టర్డేస్ క్లోజ్ ఫస్ట్లో ఇంట్రాడే ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, బ్యాండ్ రీటెస్ట్కి వచ్చింది. సేమ్ ఇదే ప్లేస్లో పుట్ కూడా రీటెస్ట్కి వచ్చింది. కాళ్ళకు సంబంధించి కొంచెం కింది దిగింది. ఈ ఏరియాలో బయింగ్ అయింది. మనకు కావాల్సిన 10-12 పాయింట్లు ట్రేడ్ చేస్తాం, కానీ ఇక్కడ రాలేదు 10-12 పాయింట్లు. అక్కడ నుంచి ఇంకా కరెక్షన్ ఎక్స్టెండ్ అయింది. ఓవరాల్గా ఎక్స్టెండ్ అయ్యి కిందకు వచ్చినప్పుడు ఈ ఏరియాలో లాస్ బుక్ చేసిన. తర్వాత పెరిగింది, అది వేరే విషయం. కానీ నా పర్సనల్ ట్రేడ్ మాత్రం నేను లాస్ బుక్ చేసిన, అయిపోయింది. ప్రస్తుతానికి ఇవాళ కూడా సెటప్ అనేది ఫెయిల్ అయింది.